బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ వచ్చాక రాష్ట్రంలో ఒక్క పని కావడం లేదన్నారు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం శంకరాయకుంటలో బాల వికాస సంస్థకు చెందిన నీటి క్యాన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ కేసీఆర్ కు శంకరాయకుంట అంటే చాలా ప్రేమ అని అన్నారు. 24 గంటల విద్యుత్ రావడం లేదని, గత ఎన్నికల్లో కృతజ్ఞత ఆశల మధ్య పోటీ జరిగిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో శంకరాయకుంటను గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేశామని తెలిపారు. మా ఊరు పేరు ఉండాలి, మా గ్రామ పంచాయతీ కావాలి, మాది మేము ఏర్పడితేనే మాకు విలువ ఉంటుంది అని చాలా రోజులు చదివేవారు. కానీ గవర్నమెంట్ ఏమో కనీసం 300 ఇళ్ళను ఉండాలి, 400 జనాభా ఉండాలి, ఇట్లా చాలా నిబంధనలు ఉంటాయి. మనకి చూస్తేనేమో 100 లోపే ఉంటాయి. అప్పుడు మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారికి చెప్పి యాజ్ ఎ స్పెషల్ గా శంకరాయకుంటను గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నాం. మొన్న మీ సర్పంచ్ గారు అడిగితే ఒక 8 లక్షల రూపాయలు శంకరాయకుంటకు సిసి రోడ్డు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. సరే, ఇద్దరు పుణ్యమాని 1,50,000 రూపాయలు వచ్చింది. ఇంకొక 3-4 మిత్రులు కూడా వాడేది. అంటే ఈ డబ్బు తన కోసం కాదు, మీ కమిటీ ఉంది కదా, ప్లాంట్ కమిటీ, వాళ్ళ బ్యాంక్ అకౌంట్ వేసేస్తారు. ఎప్పుడైనా 2 ఏళ్లకో ఏడాదికో ప్లాంట్ ఏదైనా మిషన్ ఖరాబ్ అయ్యా రిపేర్ వస్తే దాని నుంచి వాడుకోవడానికి ఆ డబ్బులు వాడుకుంటట్టు. జనరల్ గా పెద్ద ఊరైతేనేమో ఎక్కువ క్యాన్లు పోతే ఎక్కువ డబ్బులు వస్తాయి, మెయింటెనెన్స్ కు పైసలు ఉంటాయి. దాంట్లో మన చిన్న ఊరు, ఈ 90 ఇళ్లకు పోయే క్యాన్లు దాని కరెంట్ బిల్లు కూడా చాలు. కానీ మా ప్లాంట్ నిలబడాలంటే పాపం మా షౌరెడ్డి అన్న తండాడి ఇంత యాక్షన్ పెట్టి మీ అందరితో నవ్వించి మాట్లాడి 1,50,000 మీకు జమ చేసి పెట్టిందంటే ఇది ఈ ప్లాంట్ ఎప్పటికీ నిలబడాలి, 10 కాలాల పాటు నడవాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో బాల వికాస సంస్థ తరఫున అన్నగారు మన కోసం ఈ ప్రయత్నం చేసింది. మన కోసం కాదు, మన ఊరి కోసం. తెలుసు, మన బీఆర్ఎస్ గవర్నమెంట్ పోయినప్పటి నుంచి కాంగ్రెస్ వాళ్ళు ఏ పని కూడా చక్కగా అయితలేదు. గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కరువు పెట్టు లేదు, తొందరగా వడ్లు కొన్నాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కరుగు పెట్టి రైతులను చాలా ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఉన్నది. సో కరెంటు కూడా మున్పటికి 24 గంటలు వస్తలేదు, ఒక 11-12 గంటలు బాయిల కాడ కరెంట్ వస్తున్న పరిస్థితి ఉన్నది. రైతు బంధు పైసలు అయితే 2 ఎకరాలకు వేసిండు, మిగతా దిగబెట్టేసిండు. కేసీఆర్ గారు రైతు బీమా పెట్టిండు. ఇప్పుడు 4 నెలలకే ఆ రైతు బీమాకి పైసలు కట్టలే, రైతు బీమా బంద్ అయిపోయింది. ఎవరైనా చనిపోతే 5 లక్షలు వస్తుండే వారం లోపల. ఇప్పుడు రైతు బీమా ఆపేసింది, రైతు బంద్ ఎగబెట్టేసిండ్రు. ఇలా వడ్లు కొనుక్కుంటే సరిగా ఇచ్చే పరిస్థితి లేదు. ఎరువులకైతే ఇక దాని గోస చెప్పనక్కర్లేదు, ఎరువు బస్తాలకైతే. ఇంకా ఈ రకంగా కొంత ఇబ్బంది జరుగుతూ ఉంది. ప్రజలు కూడా గమనించారు. దవాఖాన పోతే అప్పట్లో మంచి కేసీఆర్ కిట్ ఇచ్చి కాన్పు చేసి 12-13 వేలు ఇచ్చి తల్లిని పిల్లని ఇంటికాడ ఇచ్చాం. అది కూడా బంద్ అయింది. ఒక్కటి కూడా చక్కదనం లేదు. ఆనాడు కేసీఆర్ గారు 200 పెన్షన్ ఉంటే 2,000 రూపాయలు ఇచ్చింది. ఇప్పుడు మేము 4,000 చేస్తామన్నారు. చేసిందా? అది జరిగింది ఏమి లేదు. సో ఇట్లా ఏది చూసినా కూడా సరిగ్గా లేదు. అంటే ఏమైందంటే కృతజ్ఞతకు ఆశకు మధ్య పోటీ. రేవంత్ రెడ్డి ఏమన్నాడు, లేదా కేసీఆర్ 2,000 ఇచ్చిండు, 4,000 ఇస్తాను. కేసీఆర్ 10,000 రైతు బంధు ఇచ్చిండు, నేను 15,000 ఇస్తా అన్నాడు. అంతేనా? అదే విధంగా అట్లా ప్రతి దాంట్లో అరాస్ మాట వాడినట్టు వాడి 2 లక్షల రుణమాఫీ మొత్తం చేస్తా మీద ఉందా అన్నాడు. సగం మందికి చేసి పెట్టేసి. అయితే కృతజ్ఞతకు ఆశకు మధ్య పోటీ పెట్టి ఏమవుతుంది, ఎప్పుడైనా ఆశ గెలుస్తుంది. మనుషులం కదా, మనిషికి ఆశ ఉంటుంది, ఆశ గెలుస్తుంది, కృతజ్ఞత ఓడిపోయినట్టు. కానీ ఇప్పుడు ఏమైంది, ఆశ నిరాశ అయిపోయింది. మళ్ళీ మన మంచి రోజులు వస్తాయి, తప్పకుండా మంచి జరుగుతుంది. మనకు కూడా ఇంక ఈ ఊర్లో నిజానికి ఇంత పంట పండిందంటే మీకు ఆ గొరపల్లి వాగుల, ఇబ్రాహిం నగర్ వాగుల అన్ని నీళ్లు నిండుగా చెక్ డ్యామ్లలో నింపి పెట్టబట్టికే ఇంత పంట పండింది కదా. లేకపోతే యాసంగిలు ఇంత సాగు చేద్దామా మనం? 100 కిలోమీటర్ పైప్ వేసి గుంజినాం, నీళ్లు గుంజినా తగ్గకుండా నీళ్ళు అన్ని నీళ్ళు ఇచ్చినాం. కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయి కనుకనే ఇలా ప్రతి గుంట సాగైతుంది, ఇంత పంటలు పండుతా ఉన్నాయి. కేసీఆర్ ఉన్నాక చేప పిల్లలు మోస్తున్నాయి. వానకాలం వచ్చిందంటే చేపలు ఫ్రీగా తెచ్చిపోతుంది. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది,
2 ఏళ్ల నుంచి చేప పిల్లలు మోసుడు బంద్ అయింది. మోసిందా? 2 ఏళ్ళ వేళ ఇప్పుడు కూడా ఈసారి కూడా ఇప్పటికీ చేప పిల్లలకి ఇంకా టెండర్లే పిలవలేదు. ఈ సంవత్సరం కూడా పోసేది అనుమానమే కనబడతాం. మా గంగపుత్రులు, మా ముదిరాజులు ఇంత వృత్తి చేసుకొని బతకాలని చెప్పి కేసీఆర్ గారు లూనాలు ఇచ్చిండు, వలలు ఇచ్చిండు, సంవత్సరం ఉచితంగా చేప పిల్లలు పోసిండు, ఇంత బతుకుదేదు చేసిండు కేసీఆర్. కానీ కాంగ్రెస్ వచ్చినాక లూనా లేదు, వల లేదు, చేప పిల్లలు లేవు. అవి కూడా జరుగుతున్న పథకాలు కూడా కొన్ని బంద్ పెట్టింది, జరగాల్సిన కార్యక్రమాలు కూడా కొన్ని ఆగిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఏది ఏమైనా మీ మంచి కోరిక మన గ్రామ పంచాయతీ కావాలని, మీ అందరి కోరిక మాకు వాటర్ ప్లాంట్ కావాలని, మీ అందరి కోరిక హనుమాన్ టెంపుల్ కావాలి. ఇవన్నీ కూడా నెరవేరుతా ఉన్నాయి. మంచిగా జరగాలని చెప్పి కూడా అమ్మవారిని ప్రార్థిస్తూ మీ అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు.